A pleasant good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, now in this session, we are going to discuss about the theorems to be proved in the unit of tangents and secants to a circle. So, already in the previous two video classes, we have discussed the basic concepts that are related to tangents and secants and about the concept of circle. So, already మన previous classes లో circle ఏంటని తెలుసుకున్నాం. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రేడియస్ అంటే ఏంటి, ట్యాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, అండ్ కార్డ్ అంటే ఏంటి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో కవర్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్ హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ ట్యాంజెంట్. అసలు ట్యాంజెంట్ అంటే ఏంటి, సో దాని యొక్క లెంత్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆల్రెడీ 3 to 4 ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్. సో సింపుల్గా చెప్పాలంటే tangent యొక్క length by using the Pythagoras theorem ప్రకారం మనం చేసాం in the previous video class. So now we are going to cover some important theorems in the concept of tangents and secants to a circle. అదే tangents and secants to a circle lesson లో యూనిట్ లో there are mainly 2 to 3 theorems that are going to be proved, and among the 3 theorems the first one is about we have to prove this one. Okay, so what he is saying is nothing but the length of a tangent drawn from a external point to a circle. ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి రెండు ట్యాంజెంట్స్ కనుక డ్రా చేస్తే ఆ రెండు ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడండి. దే హ్యావ్ టు బి ప్రూవ్ దట్ దోస్ ట్యాంజెంట్స్ షుడ్ బి ఈక్వల్. సో దట్ వన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వన్. సో వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ ఏ క్లియర్ కట్ ఐడియా. ద లెంగ్త్ ఆఫ్ ఎ ట్యాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఒక సర్కిల్కి బయట ఎక్కడో, ఓకే, సో సెంటర్ నుంచి విత్ ఒక స్పెసిఫైడ్ డిస్టెన్స్ లో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ మీదకి 2 tangents డ్రా చేసినప్పుడు అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దోస్ 2 tangents షుడ్ బి ఇన్ ఈక్వల్ డైమెన్షన్. సో దట్ వన్ ద థింగ్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ వన్. సో వన్స్ ఐ కెన్ రీడ్ ద స్టేట్మెంట్. ద లెంగ్త్ ఆఫ్ ఎ tangent డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సింది ఏంటి, ఒక సర్కిల్ ఇక్కడ ఉందని తెలియాలండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ వన్ సర్కిల్ విత్ సెంటర్. సెంటర్ని ఎప్పుడు కూడా ఓ అనే ఆల్ఫాబెటికల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ అ సర్కిల్ విత్ సెంటర్ ఓ. నౌ ద లెంగ్త్ ఆఫ్ ఎ ట్యాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. సో ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఇక్కడ ఎక్కడో ఉందండి. సో విత్ పర్టికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దిట్ ఈస్ ఎ పాయింట్ కాల్డ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి. ఓకే, ఆ ఎక్స్టర్నల్ పాయింట్ ని మనం పి అనుకుంటున్నాం. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ పి దగ్గర నుంచి లెంగ్త్ ఆఫ్ ఎ ట్యాంజెంట్, ఒక ట్యాంజెంట్ పైకి ఒక ట్యాంజెంట్ కిందకి డ్రా చేస్తే వీ నీడ్ టు ప్రూవ్ దట్ దోస్ 2 tangents షుడ్ బి ఇన్ ఈక్వల్ డైమెన్షన్. దట్ వన్ ఈస్ ద ఎయిమ్ టు ప్రూవ్ దట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ drawing this one. So OP is nothing but the distance between center to an external point. So P is nothing but external point. Now we need to prove that. Okay, so PA is one of the tangent. Okay, one of the tangent. So we are calling it as PA, and one more tangent is PB. Okay, సో ఆల్రెడీ మనం ట్యాంజెంట్ అంటే చెప్పుకున్నాం. ఆల్వేస్ ద ట్యాంజెంట్ షుడ్ టచ్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point. ఓకే, ఇన్ ద సేమ్ వే పిఏ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్యాంజెంట్ టచింగ్ ద సర్కిల్ ఎట్ 1 point, అండ్ పిబి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్యాంజెంట్. సో నౌ ద లెంగ్త్ ఆఫ్ ఎ ట్యాంజెంట్, ఈ రెండు యొక్క లెంత్ పిఏ అండ్ పిబి ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి టు ఏ సర్కిల్, ఈ రెండు ఈక్వల్ చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అండ్ బిఫోర్ ప్రూవింగ్ దట్ వన్ వీ నీడ్ టు అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ ద రేడియస్ అండ్ దిస్ వన్ ఆల్సో ద రేడియస్. సో హియర్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే బి దగ్గర కూడా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏం చెప్పుకున్నామండి, ద కామన్ పాయింట్ వేర్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ విల్ టచ్ విత్ ద సర్కిల్. సర్కిల్ కి ఎక్కడైతే టచ్ చేస్తుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఆల్వేస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనకి ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. ఇది మనం మర్చిపోకూడదు. ఆల్వేస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద యాంగిల్ షుడ్ బి ఆల్వేస్ 90 degrees. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే దోస్ lengths of the 2 tangents. 2 tangents ఇక్కడ ఏంటి, PA and PB. So those two should be equal. That one we have to prove them. Okay, so first of all how we have to start that one. So first is that theorem కాబట్టి aim దగ్గర ఏం రాస్తామండి. సో మనం ఏం చేయాలి, మనం we need to prove the length of the tangent should be equal. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి, మనం PA should be equal to PB. ఇది ఏం చేయాలి మనం, it should be proved. ఇది మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దట్ ఇస్ నథింగ్ బట్ ఎయిమ్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్డ్ టు ప్రూవ్, అండ్ దిస్ ద డయాగ్రామ్ రిలేటెడ్ టు ద థియరమ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇక్కడ మీకు 2 right angles కనబడుతున్నాయి. ఓకే, సో వన్ ట్రయాంగిల్ ఈజ్ ఓఏపి అండ్ అనదర్ ట్రయాంగిల్ ఈజ్ ఓబిపి. ఓకే, సో ఇక్కడ మనం ప్రూఫ్ లోకి వెళ్తే
Okay, we need to observe that one. We will be having two right angles. That is nothing but triangle ఏంటంటే అది OAP and triangle OBP. సో మీరు అబ్జర్వ్ చేస్తే OAPలోను OBPలోను కామన్ కొన్న సైడ్ ఏంటంటే మనకి ఓపీ అనేది కామన్, ఎందుకంటే ఓపీ అనేది ఓఏకి వెళ్తుంది, ఓపీ అనేది ఓబి సైడ్ కూడా వస్తుంది. సో దట్ వీ కెన్ సే ఓకే. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఓపీ అనేది ఈ ట్రయాంగిల్ కి సంబంధించింది, అలాగే ఓపీ అనేది కూడా ఈ ట్రయాంగిల్ కూడా సంబంధించింది. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ రెండిట్లోనే ఉంది, అవునా కదా. సో యూ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ ద కామన్ సైడ్. సో దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అండి, కామన్ సైడ్ కింద తీసుకోవచ్చు, అవునా కదా. సో ఇట్స్ నథింగ్ బట్ కామన్ సైడ్. ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ as a hypotenuse. అండ్ అలాగే నెక్స్ట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, అవునా కదా. ఇది కూడా రేడియస్ ఈక్వల్ కదండి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, దట్ ఈస్ నథింగ్ బట్ రాడీ. రాడీ అంటే ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ రేడియస్. ఓకే, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, ఎందుకంటే రేడియస్ సర్కిల్ కి ఏ పాయింట్ లో అయినా సరే ఈక్వల్ గా ఉంటుంది. అండ్ ఇస్ ద కామన్ సైడ్ అండ్ ఇస్ నథింగ్ బట్ రేడియస్. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి చూడండి. ఓకే, ఓఏపి ఈజ్ ఈక్వల్ టు ఓబిపి, అంటే యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ పి దగ్గర మనకి 90 degrees అంటే రైట్ యాంగిల్ అని ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఒక హైట్ అవ్వచ్చు, అవునా కదా, ఒక హైట్ అవ్వచ్చు, సైడ్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ విత్ రేడియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఫైనల్గా మనం బై ఆర్హెచ్ఎస్ యాక్సియం ప్రకారం, అవునా కదా. సో బై ఆర్హెచ్ఎస్ యాక్సియం వీ కెన్ సే దట్ ఈ మూడు కామన్ గా, అంటే ఒక సైడ్ ఏమో కామన్ గా ఉంది, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, అంటే ఇక్కడ ఓపీ అనేది ఓఏపీకి, ఇక్కడ ఓపీ అనేది ఓబీపీకి, కామన్ సైడ్ రెండింటికి. అలాగే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓపీ సేమ్ రేడియస్, అలాగే ఓఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీపీ అంటే కామన్ యాంగిల్ కాబట్టి. సో బై ఆర్హెచ్ఎస్ యాక్సియం అంటే విత్ హైట్, సైడ్ అండ్ రైట్ యాంగిల్ వీ కెన్ సే దట్ టూ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి ఆల్వేస్ దట్ టూ టాంజెంట్స్ ఆల్ షుడ్ బి ఈక్వల్. సో బై ఆర్హెచ్ఎస్ యాక్సియం వీ కెన్ సే, ఏమని చెప్పొచ్చు, వీ కెన్ సే దట్ ఓకే. సో టూ ట్రయాంగిల్స్ కూడా మనకు సిమిలర్ గా ఉన్నాయి, ఎందుకంటే హైట్ లోనూ కామన్ గా ఉంది, బేస్ లోనూ కామన్ గా ఉంది, అలాగే యాంగిల్ లో కూడా కామన్ గా ఉంది కాబట్టి వీ కెన్ సే దట్ two triangles are similar, so that PA is equal to PB. PA and PB are nothing but length of tangent to T1 is equal to length of tangent T2. So దాన్ని మనం ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. So first of all you have to draw a circle and you have to assume a point that is an external point to a circle which is at a specified distance from center of the circle. Okay, and after that one we need to join from O to that external point P and we need to find out the PA and PB should be unequal. Okay, first of all OA is equal to OB, ఎందుకంటే రేడియస్ ఎప్పుడు కూడా మారదు కాబట్టి కాన్స్టెంట్ డిస్టెన్స్. అండ్ అలాగే కామన్ సైడ్ ఏముంది, ఈ ట్రయాంగిల్ కామన్ గా ఓపీ ఉంది. సో దట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ కామన్ సైడ్ అండ్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓపీ కామన్ రేడియస్ అండ్ ఓఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ అంటే కామన్ యాంగిల్. సో ఫైనల్ గా ఒక యాంగిల్ ఒక హైట్ సైడ్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తే వీ కెన్ సే దట్ PA అండ్ PB. సో ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి వాటి హైట్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి. సో దట్ యూ కెన్ సే దట్ PA and PB are nothing but the hypotenuse of both the this is a OP common side. And finally you can say that by RHS axiom the two tangents are always equal. The two tangents are nothing but PA and PB. Is it clear or not? So next one, if it is clear, we shall move to the next theorem. Okay, you just please copy it on this one. So next one we shall proceed to the next theorem. That is nothing but second theorem. Okay. So second theorem is nothing but it is also to be proved very very important. Prove that the tangents to a circle at the end point of diameter are parallel. Okay, got it or not? So first of all we need to understand the what he is asking us to prove. So ఇక్కడ ఏం చేయమంటున్నాడండి, prove that ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, టాంజెంట్స్ టు ఏ సర్కిల్, ఒక సర్కిల్ కి టాంజెంట్స్ అన్నవి ఎలా ఉంటాయి అంటున్నాడు, ఎక్కడ డ్రా చేయమంటున్నాడు, at the
ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్. అంటే సర్కిల్లో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్. అంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, సర్కిల్ తీసుకుని డయామీటర్ అంటే ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా డయామీటర్ అంటే ఇలా కూడా వెళ్తుంది. ఎందుకంటే డయామీటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. కార్డ్స్ అన్నిట్లోకి బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ కార్డ్ దేని అంటాం, డయామీటర్ అని అంటాం. సో ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా ఒక ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ వస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ టు ఎ సర్కిల్ and drawn at the end point of diameters. End points of diameter అంటే ఇగో ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్, లేదా ఒకవేళ ఇలా తీసుకుంటే ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్. సో దట్ దీస్ టూ టాంజెంట్స్ దట్ హ్యాస్ టు బి డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఈ రెండు కనుక డయామీటర్ కి ఎండ్ పాయింట్స్ లో డ్రా చేస్తే దే షుడ్ బి ఎలా ఉండాలని చెప్తున్నాడు, ప్యారలల్ గా ఉండాలని చెప్తున్నాడు. సో హౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వన్? Now we have to go to that one. So is it clear or not? So question is nothing but the tangents which are drawn at the end points of diameter, if they are drawn at end points, they need to be proved that they are in parallel in nature. So that is the concept that is related to the second theorem. So now we are going to enter the concept. It's a very very simple theorem, no need to worry. So first ikkada em cheyali manam, so now we are going to start the solution. So aim is nothing but required to prove. So required to prove ఏం చేయాలి, టూ టాంజెంట్స్ షుడ్ బి ప్యారలల్. ఓకే, ఎలా ఉండాలని చెప్తున్నాడండి, టూ టాంజెంట్స్ ఎలా ఉండాలని చెప్తున్నాడు, షుడ్ బి ప్యారలల్. ఇది ఎలా ప్రూవ్ అవుతుందో చూద్దాం. షుడ్ బి ప్యారలల్ ఈజ్ ద రిక్వైర్డ్ టు ప్రూవ్. సో డయాగ్రామ్ ఎలా వేయచ్చు, ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అంటే మనం టూ వేస్ లో డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టు డయాగ్రామ్ అంటే టూ వేస్ మనం డ్రా చేసుకోవచ్చు. సో ఐఎమ్ డ్రాయింగ్ దిస్ వన్ యాజ్ ద డయామీటర్. ఓకే, దిస్ ద సెంటర్. సెంటర్ ఎప్పుడు ఓ అని చెప్పొచ్చు, అవునా కదా. సో ఇక్కడ ఒక టాంజెంట్, ఎండ్ పాయింట్, ఈ ఎండ్ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్. ఓకే, సో దట్ వీ కెన్ సే దట్ దిస్ వన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది టాంజెంట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ అండ్ దిస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బి. ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఉండాలి, అవునా కదా. సో ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుందో, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర యాంగిల్ ఎంత ఉండాలి, 90. ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఎంత ఉండాలి, 90. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ట్రాన్స్వర్సల్ కింద తీసుకుంటే ఈ రెండు అప్పుడు ఏమవుతాయి, ప్యారలల్స్ అవుతాయి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ పి అండ్ దిస్ వన్ యాజ్ క్యూ. That is the diagram. So two lines తీసుకున్నాం, one line I have taken as P and another line I have taken as Q. So now by basing upon this one proof, okay, so now I am entering into the proof. So we need to observe that, okay, ఈ center O నుంచి, okay, listen carefully, okay, so proof diagram ప్రకారం angle OAP is equal to angle OBQ. అంటే ఏ దగ్గర బి దగ్గర ఎంత ఉంటుంది మనకి, 90 degrees ఉంటుంది, because it is the point of contact. Okay, so point of contact దగ్గర always we will be having 90 degrees. సో ఫైనల్ ఇప్పుడు ఈ రెండు కనుక మనం యాడ్ చేస్తే, ఓకే, యాంగిల్ OAP అంటే యాంగిల్ OAP ప్లస్ ఇక్కడ యాంగిల్ ఏముంది OBQ యాడ్ చేస్తే OAP ఎంత అని చెప్పాము, 90 degrees. అలాగే OBQ కూడా ఎంత చెప్పాము, 90 degrees. సో టోటల్ యూ విల్ బి గెటింగ్ 180 degrees. అంటే ఫైనల్ గా చెప్పాలంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, అవునా కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే ఫైనల్ మనకి ఎంత వచ్చింది, 180 degrees వచ్చింది. సో 180 degrees ఇస్ నథింగ్ బట్ స్ట్రైట్ యాంగిల్. అంటే రెండు లైన్స్ మధ్య 180 degrees ఉందంటే అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సో మీకు ట్రాన్స్వర్సల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది 7th class లైన్స్ అండ్ యాంగిల్స్. మీకు రెండు ప్యారలల్స్ మధ్య ఇప్పుడు ఫైనల్ యూ కెన్ సే దట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కలిపితే మీకు ఇంటర్నల్ గా ఎంత ఫామ్ అయింది, ఇక్కడ 90 ఇక్కడ 90 ఉంది. అంటే ఈ 90 + 90 అనేది విత్ ఇన్ ద లైన్స్ ఫామ్ అయిందా, అవుట్ సైడ్ ద లైన్స్ ఫామ్ అయిందా, ఇన్సైడ్ ద లైన్స్ ఫామ్ అయింది. సో దట్ యూ కెన్ సే దట్ సమ్ ఆఫ్, అవునా కదా, సమ్ ఆఫ్ ఇంటీరియర్, సమ్ ఆఫ్ అంటే ఏ ప్లస్ బి, అవునా కదా, ఏ ప్లస్ బి చేసాం, అవునా కదా. సమ్ ఆఫ్ అది కూడా ఏంటి, ఇంటీరియర్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 180 అయితే డెఫినెట్లీ దోస్ లైన్ షుడ్ బి ప్యారలల్ ఇన్ నేచర్. ఆటోమేటిక్ గా మీకు ఇంటర్నల్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కనుక కలిపితే 180 ఎప్పుడైతే వస్తుందో, సో ఆ టూ యాంగిల్స్ ఏంటి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి. ఈ రెండు కూడా బయట లేవు, లోపల ఉన్నాయి. కాబట్టి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక 180 అయిందంటే దోస్ టూ లైన్స్ ఆర్, ఓకే, దోస్ టూ లైన్స్ ఆర్ ఏ నేచర్ లో ఉంటాయి, ప్యారలల్ ఇన్ నేచర్. సో ఆటోమేటిక్ అదే ప్రూవ్ అయిపోతుంది. ఏ ప్లస్ బి అనేది మనకు 180 ఎప్పుడైతే అయిందో అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees with respect to the property of the transversal, then we can say that two lines are parallel in nature. ఆ టూ లైన్స్ ఏంటి మనకి,
P and Q. So P is one of the tangent and Q is one of the tangent. So that we can say that both the tangents are parallel in nature according to the property of the transversal. This is very simple theorem. Okay. So these are the main two theorems we need to cover in this unit. So in the next video class we shall concentrate on how to construct the length of the tangent. ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ లోకి వెళ్దాం in the next class. Okay. Until then you just concentrate on this topic.